ప్యానెల్లో ఉన్న సీనియర్లిస్టు కోటేశ్వరరావు గారికి, తెలుగుదేశం మిత్రులు సాహెబ్ గారికి, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్ నమస్తే. పవన్ గారు, సార్ జనరల్ గా రాజు మెంటాలిటీని బట్టే రాజ్యం నడుస్తుంది. ఇది మన చరిత్ర చెప్పిన సత్యం. అంతే. మీరు ఇటు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి. వాళ్ళ చిన్నప్పుడు బాల్యం తీసుకోండి, వాళ్ళ నడవడిక తీసుకోండి, వాళ్ళ ఊర్లో జరిగే హత్యారాజు ఏదైనా తీసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిది క్రిమినల్ మైండ్, క్రిమినల్ మనస్తత్వం, క్రిమినల్ నడవడిక. ఎప్పుడు చూడండి మర్డర్లు, దొంగ కేసులు, బెయిళ్లు, జైళ్లు, కోర్టు చుట్టూ తిరగటము. అందులోనూ ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన ధోరణి ఈ పేటీఎం బ్యాచ్లు ఎట్లా ఉందంటే, జైలుకు పోయి వస్తే అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు వీళ్ళు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తాత గారు తీసుకున్నా, వాళ్ళ తండ్రిని తీసుకున్నా, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తండ్రిని తీసుకున్నా, వాళ్ళు తీసుకున్నా, వాళ్ళు క్రమశిక్షణతో బతికారు, క్రమశిక్షతోనే జీవితం సాగిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి, మొత్తం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ మెంటాలిటీ. కాబట్టి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో దురదృష్టవశాత్తు ఒక సంఘటన జరిగింది, కాదనడం లేదు. దాంట్లో వచ్చి మేము కూటమి నాయకులు మేము తప్పించుకొని బయటకు వెళ్తా ఉండట్లేదు, బాధ్యత తీసుకుంటున్నాం. బాధ్యత తీసుకున్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఈరోజు మా పార్టీ వాళ్ళు చేసినా కూడా వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి, ఇందాక మిత్రులు సాహిబ్ గారు చెప్పినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశాం. అదే నీ ప్రభుత్వంలో ఏం జరిగింది? అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని హత్య చేస్తే నువ్వు వాడిని వెనకట్టేసుకొని వస్తావు. సుధాకర్ అనే డాక్టర్ మాస్క్ అడిగితే అతను చంపేస్తారు. ఇదే మా చిత్తూరు జిల్లాలో పుంగనూరు కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో కల్తీ మద్యం గురించి ఒక రైతు ప్రశ్నిస్తే పొద్దునే అతనికి శవం వెళ్ళాడు. అదే మా ప్రభుత్వంలో అది జరగడం లేదే. తప్పు చేసిన వాడు మావాడైనా, మా ఇంటి వాడైనా, నా రక్త సంబంధికుడైనా చర్యలు ఇలాగే ఉంటాయని చెప్పిన సంకేతం పంపించడానికే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. అదే 3,500 3,600 కోట్ల స్కామ్ లాస్ట్ గవర్నమెంట్ లో జరిగితే చేసిందే ప్రభుత్వ పెద్దలు. కాబట్టి మనం ఎంత మాట్లాడుకున్నా వీళ్ళ గురించి ఈ రాష్ట్రానికి పట్టిన చీడపురుగు దరిద్రం అండి. కనుకనే మా నాయకుడు కూడా ఒక అడుగు ముందుకేసి తాను తగ్గి, బైబిల్లో ఒక మాట చెప్తాడు, తగ్గించిన వాడు హెచ్చింపబడతాడు అని చెప్పాను, చేసి బీజేపీని కూడా ఒప్పించి కూటమిలోకి తీసుకొని వచ్చి ఈరోజు చెప్పిన మాట ప్రకారం మతపాతాలను తొక్కుతా అన్నాడు, తొక్కినాడు. ఇక మీదట కూడా ఈ వైసీపీలో ఇంకా ఏమేమి జరిగినాయో, తిరుపతి లడ్డు వ్యవహారం తీసుకోవచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మటర్ కేసు తీసుకోవచ్చు, లేకపోతే కల్తీ మద్యం గురించి అన్నిటి మీద కూడా నిగ్గు తేలుస్తాము. నిగ్గు తేలిసి దోషుల్ని జైల్లో పెట్టేటప్పుడు కూడా కూటమి ప్రభుత్వం నిజబోధం చెప్పనేసి చెబుతూ, ఏమండి నేను పవన్ గారు అడుగుతున్నాను, వాళ్ళ ప్రభుత్వంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం దాగి 27 మంది చనిపోతే కనీసం పోస్ట్ మార్టం చేయలేదు, వాళ్ళకి ఎటువంటి శిక్షణ లేదు, ఎటువంటి కేసులు లేవు. ఉన్న డిస్టిలరీస్, ప్రైవేట్ డిస్టిలరీస్ అన్నింటినీ కూడా వీళ్ళు గుప్పెట్లో పెట్టుకొని రెక్టిఫైడ్ స్పిరిట్ పై నుంచి తెప్పించి, అదొకటి. దాని గురించి ఎక్కడ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఏదో సహజ మరణాలు అనే విధంగా చేశారు. దాంట్లో ఉన్న వాళ్ళంతా 35-40 అంత ఉన్నటువంటి వ్యక్తులే మరణించిన వాళ్ళంతా. అవును. ఇప్పుడు రోజా అమ్మ చెప్పేది, ఆమె రోజా చెప్తుంది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కుటుంబ ప్రభుత్వ పెద్దలకి తెలియకుండా ఇది జరగదంటే ఎంత హాస్యాస్పదం అండి. ఇందాక మీరు చెప్పినట్లు, సాహెబ్ గారు చెప్పినట్టు, అయితే లాస్ట్ ప్రభుత్వంలో జరిగిన అన్ని స్కాములు కూడా జగన్ తెలిసే జరిగినాయి కదా, జరిగినట్టే కదా. కాబట్టి ఒక్కటి సార్, మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎప్పుడు ఆవేశపడరు, ఎప్పుడు మనలాగా బయటపడి మాట్లాడరు. కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకొని బ్యాలెట్ బాక్స్ ద్వారా బుద్ధి చెప్తారు. కాబట్టి గత సంవత్సరం మీ తండ్రి గారికి ఉన్న పేరుతో మీ అమ్మగారు, మీ చెల్లి గారు రోడ్లలో తిరిగి ఒక్క అవకాశం ఉంటే నమ్మి 150 సీట్లు ఇస్తే 5 సంవత్సరాల్లో మీ నిర్వాకం, మీ పద్ధతి,
మీ మెంటాలిటీ అన్ని చూసే ప్రజలు ఘోరాతి ఘోరంగా అతి నీచంగా ఓడించారు మిమ్మల్ని. 11 సీట్లకు పరిమితం చేశారు. అది కూడా మొత్తము టికెట్లు ఇవ్వడంలో కొద్ది చిన్న చిన్న పొరపాట్లు జరగడం వల్ల కూడా 11 వచ్చినాయి, కానీ లేకపోతే సింగిల్ డిజిట్టే. ఇప్పటికైనా వాళ్ళు పద్ధతి మార్చుకొని ప్రజా జీవితంలో కొంచెం మంచి మాటలు మంచి పనులు చేస్తే ప్రజలు ఏమన్నా